హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 10th చాప్టర్ సర్కిల్స్ నుండి సెకండ్ వీడియో. ఈ వీడియోలో మనం ఎగ్జాంపుల్ 3 అయితే కంప్లీట్ చేసుకుందామండి. కంపల్సరీగా ప్రీవియస్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ చాప్టర్‌కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అదేవిధంగా ప్రీవియస్ చాప్టర్స్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ వీటితో పాటు సెమిస్టర్ 1 చాప్టర్స్ రియల్ నంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ ఇవన్నీ చాప్టర్స్ కూడా కంప్లీట్‌గా చాప్టర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి వీడియో, ప్రతి ప్రాబ్లమ్ కూడా ఉందండి మన ఛానల్‌లో. వీటన్నింటి ప్లేలిస్ట్ యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి ఆ లింక్స్ ఓపెన్ చేస్తే మీకు చాప్టర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వీడియోస్ ఆర్డర్‌లో ఉంటాయి. సో దట్ తప్పకుండా చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసేయండి. ఓకే, మరి మనం ఎగ్జాంపుల్ 3 ఒకసారి చదువుకుందాము. డయాగ్రామ్స్ ఒక్కొక్కసారి క్వెషన్‌లు ఇచ్చేస్తారండి. ఒక్కొక్కసారి క్వెషన్‌లు ఇవ్వరు. క్వెషన్‌లు ఇవ్వకపోయినా గానీ మనం ఎలా డ్రా చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఈ డయాగ్రామ్ క్వెషన్‌లో ఇవ్వలేదు అని అనుకుందాం. ఓకే. సరే. పీక్యూ ఈజ్ ఏ కార్డ్ ఆఫ్ లెంగ్త్ 8 సెంటీమీటర్ అంటే మనకిక్కడ కార్డ్ యొక్క లెంగ్త్ ఇచ్చారు. ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 సెంటీమీటర్స్ అని అన్నారు. అంటే మనం ఒక సర్కిల్ డ్రా చేసుకుందాం. రేడియస్ ఎంత అన్నారండి? 5 సెంటీమీటర్స్ అది వేసుకుందాము. ఫస్ట్ కార్డ్ 8 సెంటీమీటర్స్ అన్నారు కదా! సో కార్డ్ అంటే ఏంటండి? సర్కిల్‌ని ఇంటర్నల్‌గా 2 పాయింట్స్‌ని సర్కిల్ లోపల ఏదో ఒక 2 పాయింట్స్‌ని జాయిన్ చేసేటువంటి లైన్ సెగ్మెంట్‌ని కార్డ్ అని అంటాం. సో, దీని యొక్క లెంత్ ఎంతన్నారు? 8 సెంటీమీటర్స్ అంట. ఇక్కడ వరకు ఓకే కదా! నెక్స్ట్ ద టాంజెంట్స్ ఎట్ పి అండ్ క్యూ అంటే పి దగ్గర ఒక పాయింటు. ఇక్కడ పీక్యూ అనేది కార్డ్ అన్నారు చూసారా? అంటే దీనికి పీక్యూ అని నేమింగ్ ఇచ్చుకోండి. ఇప్పుడు పి దగ్గర ఒక టాంజెంట్ ఉందంట. అలాగే క్యూ దగ్గర ఒక టాంజెంట్ ఉందంట. ఏ ఇంటర్సెక్ట్స్ ఎట్ ద పాయింట్ డి, ఈ 2 ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయంట. అంటే ఈ విధంగా. ఎక్కడ? టీ దగ్గర. ఓకే. ఫైండ్ ద లెంత్ ఆఫ్ టీపీ. దీని యొక్క లెంత్ మనము ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇక్కడ మనకి రేడియస్ ఈ విధంగా తీసుకుంటామండి. ఇదే కదా మన ఇదే రేడియస్ అవుద్దా ఇది? అవుతది. ఎందుకు ఇదే విధంగా తీసుకుంటున్నాం? ఇలా తీసుకోవచ్చు కదా! అంటే ఇప్పుడు ఇలా తీసుకుంటే మనకిక్కడ ఒక రకమైన షేప్ ఒక క్వాడ్రిలేటరల్ అవ్వచ్చు, ఒక ట్రయాంగిల్ అవ్వచ్చు, ఏదో ఒక షేప్ మనకు ఫార్మ్ అవుతది. సో దట్ మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇది యూజ్ అవుతది. ఇప్పుడు ఇక్కడ డ్రా చేసామనుకోండి, ఇక్కడ డ్రా చేయకుండా మనకిక్కడ ఏం షేప్ ఫార్మ్ అవ్వదు కదా! మళ్ళీ ఇటు సైడు. అందుకని చెప్పి మనము ఇలాగ కొంచెం షేప్ ఏమన్నా ఫార్మ్ అయ్యేలాగా మనకు యూజ్ అయ్యేలాగా రేడియస్‌ని డ్రా చేసుకుంటాం అన్నమాట. ఓకేనండి. సో, దిస్ ఈస్ ద డయాగ్రామ్. ఇప్పుడు మరి ఈ డాటెడ్ లైన్ లేదు కదా ఇందులో అంటే అది మనం కన్‌స్ట్రక్ట్ చేసుకుంటాము. ఎందుకు కన్‌స్ట్రక్ట్ చేయాలి? అంటే మీరు ట్రయాంగిల్స్‌లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని కొన్ని ప్రూఫ్స్ చేయడానికి మనం కొన్ని కన్‌స్ట్రక్షన్స్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్‌కి బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరమ్ బీపీటీ థీరమ్ తీసుకుంటే అందులో మనం ఒక ట్రయాంగిల్ తీసుకొని అందులో కన్‌స్ట్రక్షన్స్ వేస్తాం. ఆ కన్‌స్ట్రక్షన్ ఎయకుండా మనం అది ప్రూవ్ చేయలేం. అవునా కాదండి? అంటే కన్‌స్ట్రక్షన్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఉపయోగం అంటూ ఏం కాదు. బట్ మనం ప్రూవ్ చేయడానికి మనకు కొంచెం స్కోప్ ఉంటది. ఎలాంటి కన్‌స్ట్రక్షన్స్ వల్ల. కన్‌స్ట్రక్షన్ లేకుండా మనం ప్రూవ్ చేయడం అంటే చాలా కష్టం. ఓకే. సరే. ఇదండి మనకి డయాగ్రాము. ఇక కన్‌స్ట్రక్షన్‌కి వెళ్ళిపోతే, కన్‌స్ట్రక్షన్ అంటే ఏం గాదు. మీరు మెజర్‌మెంట్స్, ప్రొట్రాక్టర్‌లు, ఈ డివైడర్ ఏం ఉపయోగించొద్దు. మామూలుగా మనం ఎక్స్‌ట్రాగా డ్రా చేసుకునేదంతే. ఓకే. జాయిన్ ఓ అండ్ టీ. ఓని, టీని జాయిన్ చేస్తున్నాము. అంతే. అదే కన్‌స్ట్రక్షను. లెట్ ఇట్ ఇంటర్సెక్ట్స్ పీక్యూ ఎట్ ఆర్. మరి జాయిన్ చేసినప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ ఈ కార్డ్‌ని ఇంటర్సెక్ట్ చేసింది కదా ఒక చోట. ఆ పాయింట్‌ని ఆర్ అని అనుకున్నాం. ఓకే. నెక్స్ట్ క్లియర్‌లీ ఇక్కడి నుంచి మన కాన్సెప్ట్ అదే. మామూలు ఇదే కన్‌స్ట్రక్షన్ అయిపోయింది. ఇది నుంచి ఇంకా మనం ఆ ఫిగర్ బట్టి వచ్చిన పాయింట్స్ రాసుకుంటాం. ఒకసారి చూడండి. చాలా జాగ్రత్తగా చూడాలండి ఇవి. థియరమ్స్ ప్రాబ్లమ్స్ అయితే మనకి బాగా అర్థమవుతాయి. ప్లస్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. థియరమ్స్ ఎక్కడ ఏది మిస్ అయినా గాని మనకి చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. ఓకేనా? అందుకని చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే. ఫస్ట్ క్లియర్‌లీ ట్రయాంగిల్ టీపీక్యూ ఈజ్ ఐసోసెల్లెస్. అసలు ట్రయాంగిల్ టీపీక్యూ ఎక్కడుంది? అంటే టీ పీక్యూ. సో, దిస్ ఈస్ ద ట్రయాంగిల్ టీపీక్యూ. ఓకే. ఇదేమంటున్నామండి ఇక్కడ ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్. దిస్ ఈస్ ఆల్సో లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ సేమ్ ఎక్స్టర్నల్ పాయింట్. అంటే ఈ 2 టాంజెంట్స్ కూడా ఒక ఎక్స్టర్నల్ పాయింట్‌ని డ్రా చేసినవి. అవునా కాదండి? ఇలాగా 2 టాంజెంట్స్ ఒకే ఎక్స్టర్నల్ పాయింట్‌ని డ్రా చేస్తే అప్పుడు ఆ 2 టాంజెంట్స్ సేమ్ లెంత్ ఉంటాయి. మనం థీరం 10.2లో చెప్పుకున్నాం. ఓకేనండి. అందుకని టీపీ ఈజ్ ఈక్వల్ టు టీక్యూ. సో, ఇప్పుడు ఈ ట్రయాంగిల్‌లో టీపీ అనే సైడు, టీక్యూ అనే సైడ్ ఈక్వల్. అంటే ఈ ట్రయాంగిల్‌లో 2 సైడ్స్ ఈక్వల్. ఏదైనా ట్రయాంగిల్‌లో 2 సైడ్స్ ఈక్వల్‌గా ఉంటే అప్పుడు మనం ఆ ట్రయాంగిల్‌ని ఐసోసెల్లస్ ట్రయాంగిల్ అని చెప్తాము. ఇప్పుడు మరి 2 సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఈ ట్రయాంగిల్ టీపీక్యూని ఐసోసెల్లస్ ట్రయాంగిల్ అని చెప్పాం. ఓకే. ఎందుకు ఈ 2 ఈక్వల్ అనేది నేను ఇక్కడ మీకు కింద చెప్పాను కదా! అదే ఇక్కడ రాసాను. సిన్స్ లెంత్ ఆఫ్ 2 టాంజెంట్స్ ఆర్ ఈక్వల్.
టాంజెన్స్ యొక్క లెంత్ సేమ్ ఉంటది కాబట్టి, ఈ 2 సైడ్స్ సేమ్ కాబట్టి అది ఐసోసెలస్ ట్రయాంగిల్ అయింది. ఈ సిన్స్ అనేది మేము ఇప్పుడు ఎందుకు రాస్తాము అంటే, దాని యొక్క ఎక్స్‌ప్లనేషన్ ఇది ఎందుకు ఐసోసెలస్ అయింది అనేది చెప్పడం కోసం దీని యొక్క ఐ మీన్ దానికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ అన్నమాట ఇది. ఓకే. నెక్స్ట్ అండ్ టీఓ అంటే ఇది లైన్ సెగ్మెంట్. లేదంటే మనం దీని గురించి ఎక్స్‌టెండ్ చేసుకొని లైన్ అని తీసుకున్నా పర్వాలేదు. ప్రాబ్లమ్ ఏం లేదు. టీఓ ఈజ్ యాంగ్యులర్ బైసెక్టర్ ఆఫ్ ట్రయాంగిల్ పీటీక్యూ. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఒక సర్కిల్ తీసుకొని, ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుండి 2 టాంజెంట్స్ డ్రా చేసాం. దీనికి, ఈ సర్కిల్‌కి. ఓకే. ఇది సెంటర్. మనము ఈ సెంటర్ నుండి ఈ ఎక్స్టర్నల్ పాయింట్‌ని జాయిన్ చేస్తే, ఇది ఇక్కడున్న ఫుల్ యాంగిల్‌ని హాఫ్ యాంగిల్‌గా కట్ చేసేస్తదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ 80 డిగ్రీస్ ఉందనుకుందాం. అంటే దీన్ని ఇలా చేసేటప్పటికి ఇది 40, ఇది 40. సో, దట్స్ వై దిస్ ఈస్ కాల్డ్ యాంగులర్ బైసెక్టార్ ఆఫ్ దిస్ యాంగిల్. అట్ ద సేమ్ టైమ్ మనం వీటిని ఇలా జాయిన్ చేసుకుంటే, ఇదే దీనికి కూడా యాంగులర్ బైసెక్టర్ అవుతది. ఓకేనా? అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఇదే లైన్ సెగ్మెంటు ఇక్కడున్న టోటల్ యాంగిల్‌ని సగం చేసేస్తది. ఇక్కడున్న టోటల్ యాంగిల్‌ని కూడా సగం చేసేస్తది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. మీకు తర్వాత యూజ్ అవుతది. యాక్చువల్లీ దానికి కూడా ప్రూఫ్ ఉంటది. బట్ ఇంకా అది కూడా ఇక్కడ రాస్తే పెద్దదయిపోద్దిది. ఓకే. ఇంకా ప్రాబ్లమ్ ఉంది. అందుకని దాన్ని స్కిప్ చేసాం. అది రాయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్‌లో. కానీ ఇది రాయాలండి. ఈ పాయింట్ రాయాలి. టీఓ ఈజ్ యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ ఇంతకీ యాంగిల్ పీటీక్యూ అంటే ఏంటి? పీటీక్యూ అంటే ఈ యాంగిల్ అని అర్థం. ఇది. ఓకేనండి. సరే. నెక్స్ట్ యాస్ వి నో దట్ మనకు తెలుసు ఏంటంట? ద యాంగులర్ బైసెక్టార్ which is in between the two equal sides in the isosceles triangle is perpendicular to the third side. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే ఏంటంటే, ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్‌లో ఏ ఈ 2 సైడ్స్ ఈక్వల్ అని తీసుకున్నాం. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటేనే ఏదో 2 సైడ్స్ ఈక్వల్ కదా! ఇప్పుడు ఈ 2 సైడ్స్ మధ్యనున్న యాంగిల్‌ని డివైడ్ చేసేటువంటి యాంగులర్ బైసెక్టార్ అనేది ఈ థర్డ్ సైడ్‌కి పెర్పెండిక్యులర్‌గా ఉంటుంది అని అంటున్నారు. సరే, అదెందుకు చెప్పుకున్నాం అసలు మనం? దానివల్ల మనకు ఉపయోగం ఏంటి? అంటే దిస్ ఈస్ ద ఐసోసెలస్ ట్రయాంగిల్ టీపీక్యూ అండ్ దిస్ ఈస్ ద యాంగులర్ బైసెక్టార్ ఆఫ్ దిస్ యాంగిల్ విచ్ ఈస్ ఇన్ బిట్వీన్ 2 ఈక్వల్ సైడ్స్. 2 ఈక్వల్ సైడ్స్‌కి మధ్యలోనున్న యాంగిల్‌ని బైసెక్ట్ చేసింది. సో, దట్స్ వై దిస్ ఈస్ ద యాంగులర్ బైసెక్టార్. అంటే ఈ యాంగులర్ బైసెక్టార్ అనేది థర్డ్ సైడ్‌కి ఎలా ఉండాలండి? పెర్పెండిక్యులర్‌గా ఉండాలి. దట్ ఈస్ ద పాయింట్. ఓకే. సో, దట్స్ వై ఓటీ ఈజ్ పెర్పెండిక్యులర్ టు పీక్యూ. ఓటీ అనేది పీక్యూకి పెర్పెండిక్యులర్‌గా ఉంది. ఓకేనండి. అది ఎందుకు పెర్పెండిక్యులర్‌గా ఉంది అనేది మనకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అంతేగాని అక్కడ పెర్పెండిక్యులర్ సింబల్ ఉంది. మనం కూడా ఎగ్జామ్‌లో పెర్పెండిక్యులర్ సింబల్ ఏసేద్దాం అంటే ఎందుకు? ఎందుకు అది పెర్పెండిక్యులర్‌గా ఉందనేది మనకు తెలియాలి. సరే, ఇక విషయం పక్కన పెడితే కింద చూడండి. అండ్ ఆల్సో పెర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ బైసెక్ట్స్ ద కార్డ్. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇది దీనికి పెర్పెండిక్యులర్‌గా ఉంది కాబట్టి అదొక పెర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్. దట్ మీన్స్ ఇక్కడ పెర్పెండిక్యులర్ అంటే ఇది. ఈ లైన్ పెర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్ అని అర్థం. ఇది ఎక్కడి నుండి వచ్చిందండి? సెంటర్ నుండి ఫార్మ్ అయిన లైన్ సెగ్మెంట్. బైసెక్ట్స్ ద కార్డ్ అంటే ఒక కార్డ్‌ని, ఒక కార్డ్‌ని సెంటర్ నుండి ఒక పెర్పెండిక్యులర్ దేనికి పెర్పెండిక్యులర్ గాని? కార్డ్‌కండి. అర్థమైందా? ఇప్పుడు సెంటర్ నుండి ఒక కార్డ్‌కి పెర్పెండిక్యులర్ డైరెక్షన్‌లో ఒక లైన్ సెగ్మెంట్ మనం జాయిన్ చేస్తే లేదా డ్రా చేస్తే, ఆ లైన్ సెగ్మెంట్ అనేది కార్డ్‌ని బైసెక్ట్ చేస్తుంది అని అంటున్నారు. ఓకేనండి. ఇది కార్డ్. ఇది సెంటర్ నుండి జాయిన్ చేసిన లైన్ సెగ్మెంట్. ఇది ఈ కార్డ్‌కి పెర్పెండిక్యులర్‌గా ఉంది. దట్స్ వై హియర్ దాన్ని మనం పెర్పెండిక్యులర్ అని అన్నాం. అంటే పెర్పెండిక్యులర్‌గా ఈ కార్డ్‌కి పెర్పెండిక్యులర్‌గా ఉన్న లైన్ సెగ్మెంట్ అని అర్థం. ఓకే. ఇది ఈ కార్డ్‌ని బైసెక్ట్ చేస్తుంది. కాబట్టి బైసెక్ట్ అంటే అర్థం ఏంటి? సగానికి కట్ చేసేస్తది. అంటే ఈ లెంత్ ఎంతైతే ఉంటదో ఇది కూడా అంతే ఉంటది. ఇప్పుడు మొత్తం ఎంతండి? 8 కదా! అంటే సగం అయిపోతే ఇది 4, ఇది 4 అంతేగా. సో, ఓటీ బైసెక్ట్స్ ఓటీ బైసెక్ట్స్ పీక్యూ గివ్స్ పీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్‌క్యూ ఈజ్ ఈక్వల్ టు 4. ఎందుకంటే పీఆర్ 4 ఆర్‌క్యూ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అంతే అండి. ఇది మీకు అర్థమైందంటే ఇంక మనకి తర్వాత ప్రాబ్లమేటిక్కే. ఓకే. నీట్‌గా నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు. ఫస్ట్ ఇక్కడ ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఏది? పీఆర్‌ఓ.
ఓకే. ఫ్రమ్ ట్రయాంగిల్ పిఆర్ఓ ఇక్కడ పైథాగరస్ థియరమ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే దిస్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకంటే ఇటు సైడ్ పెర్పెండిక్యులర్ మీన్స్ ఇటు సైడ్ 90 అంటే ఇటు సైడ్ కూడా ఎంత ఉంటది 90 కదా! అందుకని పిఆర్ఓ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ డ్రా చేసాను చూడండి విడిగా. పిఓ అంటే 5 సెంటీమీటర్స్. పిఆర్ అంటే ఇది 4 సెంటీమీటర్స్. ఇక ఆర్ఓ మనకు తెలీదు. అందుకోసం అది కనిపెట్టడం కోసం ఇది తీసుకున్నాము. సో, పైథాగరస్ థియరమ్ ఏంటండి? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో, పిఓ స్క్వేర్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ఓ స్క్వేర్. సో, పిఓ అంటే 5, 5 స్క్వేర్ అంటే 25. పిఆర్ అంటే 4, 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ ఆర్ఓ స్క్వేర్. సో, 16 ఇటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే 25 - 16 ఈక్వల్ టు ఆర్ఓ స్క్వేర్. 25 - 16 అంటే ఎంతండి? 9 కదా! సో, ఆర్ఓ స్క్వేర్ ఈక్వల్ టు 9. స్క్వేర్‌ని అటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ 9 అంటే మనకి 3. యాక్చువల్లీ స్క్వేర్ రూట్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 9 అని పెట్టాలి. ఇక్కడ మనకి లెంత్ కదా ఇది. నెగెటివ్ ఉండదు కదా! అందుకని ఓన్లీ ప్లస్ వాల్యూ తీసుకుంటున్నాం. సో, దట్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. అంటే ఆర్ఓ ఈక్వల్ టు మనకి ఎంతొచ్చిందండి? 3 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనము థియరమ్ 10.1లో చెప్పుకున్నాము. ఏంటంటే, ఒక సర్కిల్‌కి ఒక పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేస్తే, ఇది సెంటరు. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇదేమో టాంజెంట్ గదా! సో, ఈ టాంజెంట్‌కి, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారాగా కలిగిన రేడియస్‌కి మధ్య యాంగిల్ ఎంత ఉంటదని చెప్పామండి? 90 డిగ్రీస్ ఉంటదని థియరమ్ 10.1 నేను ప్రూఫ్ చెప్పలేదు గానీ, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను అందులో. ఓకే. అందుకని కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి. సో, ఇప్పుడు అదే కాన్సెప్ట్, అదే థియరమ్ ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ చూడండి. దిస్ ఈస్ ద టాంజెంట్ అండ్ దిస్ ఈస్ ద రేడియస్ త్రూ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో, అంటే ఈ మొత్తం యాంగిల్ ఎంత ఉంటదండి? 90 డిగ్రీస్. మొత్తం యాంగిల్ అంటే ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్. సో, ఇక్కడ అదే రాసాం. నౌ యాంగిల్ టీపీఆర్. టీపీఆర్ అంటే పీఆర్ అంటే ఇది మాత్రమే. ఓకేనండి. నేను మీకు అర్థం అవ్వడం కోసం ఇక్కడ షేడ్ చేస్తున్నాను చూడండి. సో, ఇది ఏది? టీపీఆర్ అంటే. ప్లస్ ఇదేంటి? మొత్తం 90. కాబట్టి యాంగిల్ టీపీఆర్ ప్లస్ ఆర్‌పీఓ అంటే ఇది కాలిది. ఈక్వల్ టు ఎంతండి మొత్తం మనకి 90 కదా! నెక్స్ట్ యాంగిల్ ఆర్‌పీఓ ఏంటండి? యాంగిల్ ఆర్‌పీఓ అంటే ఏంటి? ఆర్‌పీఓ. యాంగిల్ ఆర్‌పీఓ ఈక్వల్ టు ఏం రాసుకున్నాం? యాంగిల్ పీటీఆర్ అంటే పీటీఆర్. అదేంటి? దీనికి దీనికి సమానం ఏంటి? అంటే ఇక్కడ చూడండి. అంటే ఈ యాంగిల్ సమానమని. చూడడానికి ఇది పెద్దదిగా ఉంది గదా! అని మీరు అనుకోవచ్చు. అంటే చూడడం బట్టని కాదండి. అది మనం యాక్చువల్‌గా ముందు థియరమ్‌లో థియరమా, ఎగ్జాంపుల్‌లోనే చెప్పుకున్నాం. ఏంటి అంటే ఒకసారి చూడండి. ఓ పని చేయండి. ఇక్కడ వరకు నోట్ చేసుకొని చెప్తాను. అంటే మనకి రాయడానికి ఇబ్బందిగా ఉంది గదా! ఇంకా ఇంకోటేంటంటే ఇది మనకు అవసరం లేదింకా యాక్చువల్‌గా. డైరెక్ట్‌గా ఇది మీకు చెప్పేస్తాను గాని ఇంక అది అవసరం లేకుండా. ఇందాక కింద వరకు నోట్ చేశారు కదా! దాని తర్వాత ఇది నోట్ చేసుకోండి. దీని తర్వాత ఇది నోట్ చేసుకోండి. ఓకే. అంటే మీకు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్లేస్ లేక చెప్పేస్తున్నాను. ఓకే. మనకి థియరమ్ ఏంటంటే ఇప్పుడు ఇలాగా మనము ఒక 2 టాంజెంట్స్ డ్రా చేసాము. అలాగే ఇది రేడియస్ త్రూ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అండ్ ఇవి రెండిటిని జాయిన్ చేస్తే ఇలా ఒక కోఆర్డినేట్ తీసుకుంటే ఈ యాంగిల్ ఎంతుంటుంది అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ డబుల్ ఉంటే ఇందులో సగం ఇక్కడ ఉంటది. ఓకేనండి. ఇక్కడ డబుల్ ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటే ఓకే. ఈ యాంగిల్ ఎంతుంటుంది అంటే 45 డిగ్రీస్ ఉంటది. అంటే ఇందులో సగం ఇది. ఓకే. ఒకవేళ ఇది 100 అనుకోండి. ఇక్కడ ఎంతుంటది? 50 ఉంటది. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇందులో సగం ఇది ఉంటది. ఓకే. అంటే ఈ మొత్తంలో సగం ఇది. అంటే మొత్తంలో సగం అంటే ఇదే కదండీ! అంటే ఈ యాంగిల్ సమానమే కదా! అంతే. ఓకే. సో, అదే ఆ విధంగా నేను ఇది రాసేసుకున్నాను. ఏంటది? యాంగిల్ ఆర్‌పీక్యూ. ఆర్‌పీ ఓ. ఆర్‌పీఓ అంటే ఈ యాంగిల్ ఈక్వల్ టు యాంగిల్ పీటీఆర్. ఓకేనండి. ఇవి థియరమ్స్ ఇలాగే ఉంటాయండి. మీరు కానీ ఒకటి వీటి వల్ల ప్లస్ పాయింట్ కూడా ఉంది. మనకి కొంచెం ఇబ్బందిగా ఉన్నా గానీ వన్స్ మీకు బాగా అర్థమైందంటే మాత్రం థియరమ్ మర్చిపోరసల. అర్థమైందండి. కానీ మీరు ఏదో పైపైన మామూలుగా చూసి అలా చేసేద్దాం అంటే మాత్రం అసలు చేయడం ఇంపాసిబుల్. ఓకే. ప్రతి పాయింట్ మీకు అర్థం ఈ పాయింట్ ఎలా వచ్చిందంటే మీకు టెక్స్ట్ బుక్‌లో ఏమి ఉండదు. డైరెక్ట్‌గా ఇది రాస్తాను నాకు తెలిసినంత వరకు. ఇది ఎలా వచ్చిందో మీకు తెలియాలంటే ముందు థియరమ్ తెలియాలి. దీన్ని ఎలా అప్లై చేస్తున్నామన్నది తెలియాలి. ఓకేనా అండి? సరే.
ఇప్పుడు దాని ప్రకారం ఈ 2 ఈక్వల్‌గా రాసుకున్నామండి. ఇంక అయిపోయింది కదండీ. ప్రాబ్లమ్ ఏం లేదు. నేను చెప్పడం వల్ల మీకు వీడియో లెంత్ అయిపోయింది తప్ప ప్రాబ్లమ్ పెద్దదేం గాదు. చిన్నదే. కానీ మరి తీయడం అనేటప్పటికి ఇలాగే లెంతీ అయిపోతాయి వీడియోస్. ఓకే. సో, ఇక ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ టీఆర్‌పీ. టీఆర్‌పీ అంటే టీఆర్‌పీ. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా! ఎలా చెప్తాం? ఇంగో 90 డిగ్రీస్. ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పీఆర్‌ఓ. పీఆర్‌ఓ అంటే ఎక్కడుంది చూడండి. పీఆర్‌ఓ అంటే ఇంగో ఇక్కడ కిందేసాను కదా! మర్చిపోయాను. చూడండి టీపీఆర్. టీపీఆర్ ఇక్కడ 90 డిగ్రీస్. ఆర్ దగ్గర. ఇది 90 కాదు. ఇది మొత్తం 90 మొత్తం కలిపి ఇదొకటి 90 కాదు. అందుకని ఇది 90 అండ్ పీఆర్‌ఓ ఏంటి? పీఆర్‌ఓ. ఇక్కడ దీనికి పై దానికి సంబంధించి ఎందుకు తీసుకుంటామంటే మనం దీని లెంతే కనిపెట్టాలి కాబట్టి. ఓకేనండి. సిమిలర్ టు ట్రయాంగిల్ పీఆర్‌ఓ అంటే ఈ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ సిమిలర్ అని చెప్తున్నాం. ఎలా చెప్తున్నాము అంటే ఒక ట్రయాంగిల్‌లో ఏదైనా 2 యాంగిల్స్ ఈక్వల్‌గా ఉంటే అప్పుడు ఏ సిమిలారిటీ రూల్ ప్రకారం అంటే యాంగిల్, యాంగిల్ సిమిలారిటీ రూల్ ప్రకారం ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 ట్రయాంగిల్‌లోని ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అలాగే టీ దగ్గర ఈ యాంగిల్ అంటే ఈ సగం యాంగిల్ ఎంతైతే ఉంటదో ఈ పైది కూడా అంతే కదా ఉంటది. అందుకని. ఓకే. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్‌గా ఇలా ఉంచేయకుండా ఈ డయాగ్రామ్ కూడా వేసుకోండి. ఇలా ఎందుకేసామంటే మనం సైడ్స్ ప్రపోర్షనల్ అని చెప్పి రాయడానికి ఈజీగా ఉంటది. అంటే ఈ యాంగిల్ ఇటుపక్కొచ్చింది కదా! ఇది కూడా ఇటుపక్కొచ్చేలా వేసుకోండి. అంటే ఏం లేదు. దీన్ని ఇలా రొటేట్ చేయండి అంతే. అంతకని ఏం లేదు. ఇలా రొటేట్ చేయండి. అంటే పీ ఇక్కడికొస్తది. ఆర్ ఇటు పక్కెళ్తది. ఓ పైకొస్తది. ఇప్పుడు చూడండి కరెక్ట్‌గా ఉన్నాయి. ఇప్పుడు మన సైడ్స్ రాసుకోవడానికి ప్రపోర్షనాలిటీ బావుంటది. ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని రాసాం. ఇది సిమిలర్ సింబల్. ఓకే ఫ్రెండ్స్. మనకి 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పుకున్నాం గదండీ! ఇప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్‌కి కరెస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్‌గా ఉంటాయి. ఓకే. అంటే దాని ప్రకారం కరెస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ అంటే ఏంటి? సేమ్ పొజిషన్‌లో ఉండేటువంటి సైడ్స్ యొక్క రేషియో సమానంగా ఉంటుంది. ఎందులోని? 2 సిమిలర్ ట్రయాంగిల్స్‌లో. ఇక్కడ 2 సిమిలర్ అని చెప్పాం గదంటే ఈ సైడు బై అంటే సైడ్ మీన్స్ సైడ్ యొక్క లెంత్ బై ఇదే పొజిషన్‌లో ఈ ట్రయాంగిల్‌లో కూడా అంటే ఇదే కదండీ సైడ్. అంటే టీపీ బై పీఓ యాక్చువల్‌గా మనం రాసేదేంటంటే టీపీ బై పీఓ ఈక్వల్ టు టీఆర్ బై పీఆర్, టీఆర్ బై పీఆర్ ఈక్వల్ టు పీఆర్ బై ఓపీ. ఓఆర్. పీఆర్ బై ఓఆర్. ఓకే. యాక్చువల్‌గా ఇదంతా రాస్తాము. కానీ ఇక్కడ ఈ 2 తీసుకోవడానికి ఏ 2 టీపీ బై పీఓ, ఆర్‌పీ అన్న, పీఆర్ అన్న ఒకటే కదండీ. అలాగే ఆర్‌ఓ అన్న, ఓఆర్ అన్న ఒకటే. ఈ 2 తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే మనకి టీఆర్‌కి సంబంధించిన డేటా ఏమీ లేదు. అంటే ఈ టీఆర్ దీని వాల్యూ మనకు తెలీదు. అవునా కాదండి? అందుకని దీన్ని ఎలిమినేట్ చేసేసి మనకు తెలిసినవి మాత్రమే ఈ 2 తీసుకున్నాం. సో, టీపీ బై పీఓ. టీపీ అంటే మనం అదే కనిపెట్టాలి. పీఓ అంటే ఎంత చూడండి? పీఓ ఎక్కడుంది? ఇదిగో. ఎంత? 5 అంటే పీఓ అంటే 5 ఈక్వల్ టు ఆర్‌పీ. ఆర్‌పీ అంటే ఎక్కడ? ఇదిగో ఆర్‌పీ లేదా పీఆర్. 4 ఆర్‌ఓ అంటే ఇది. ఆర్‌ఓ మనం ఫైండ్ ఔట్ చేసాం కదండీ! ఇందాక పైథాగరస్ థియరమ్ ఉపయోగించి ఎంతొచ్చింది? 3. సో, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 3 ఇంటూ టీపీ ఈక్వల్ టు 5 ఇంటూ 4 20. 3 ఇంటూ చేసి ఇటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే డివైడ్ చేస్తది. సో, టోటల్‌గా టీపీ ఈజ్ ఈక్వల్ టు 20/3 సెంటీమీటర్స్ ఈస్ ద ఆన్సర్.